7, 6, 5, 4, 3, 2, 1. You'll never have the sacred stone. Oh, this you crazy mother. సో హలో గైస్, ఇప్పుడు నేనైతే మెహర్ ఫార్మ్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇది మొయినాబాద్లో ఉంటుంది. ఫ్రెండ్స్ గ్రూప్తోని లేదంటే కనుక ఫ్యామిలీతో అయితే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అయితే చాలా డీసెంట్గా అండ్ గ్రీనరీగా ఉందన్నమాట. చూస్తున్నారుగా నా బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సిటీ అవుట్స్కట్స్కి ఉంది. ఆల్మోస్ట్ ఒక 37-38 కిలోమీటర్స్ అయితే రావాలి హైటెక్ సిటీ నుంచి నేను చెప్పే డిస్టెన్స్ అనమాట. ఈ మెహర్ ఫార్మ్స్లో ఏంటంటే మనం ఓవర్ నైట్ స్టే చేయొచ్చు అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఓకే, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కూడా బాగుంది. ఇంకోటి ఇక్కడ లాన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి కూడా ఇస్తున్నారు. కిచెన్ ఫెసిలిటీ ఉంది. మనం సొంతగా వంట చేసుకోవచ్చు. యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 10 కార్స్ అయితే ఈజీగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రికెట్ ఆడుకోవడానికి స్పేస్ కూడా ఉందన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఒకవేళ మనతో పాటు కిడ్స్ ఎవరైనా వస్తే కనుక, అంటే ఫ్యామిలీతో వస్తే కనుక కిడ్స్ సెక్షన్ కూడా ఉంది. ఇట్స్ వర్త్ అనమాట. అంటే యూ కెన్ కమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది. సో ఈ ప్రైస్లో రావడం అంటే మనం ఖచ్చితంగా సిటీకి కొంచెం దూరంగానే రావాలి కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే వీకెండ్లో కొంచెం సిటీకి దూరంగా, పొల్యూషన్కి దూరంగా, సౌండ్కి దూరంగా పీస్ఫుల్గా ఉండాలంటే కనుక ఇట్స్ అ బెస్ట్ ప్లేస్. మెహర్ ఫార్మ్స్ మొయినాబాద్ దగ్గర వెంకటాపూర్ అనే గ్రామంలో ఉంటుందండి. మన హైటెక్ సిటీ నుంచి చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నాకు వచ్చేసి 1 అవర్ అయితే పట్టింది. నేను కార్లో వచ్చాను. సో ఫైనల్గా మెహర్ ఫార్మ్స్కి అయితే వచ్చేసాను. గేట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 1 డే అయితే స్టే చేయడానికి వచ్చానండి. ఓవర్ నైట్ స్టే అన్నమాట. కిచెన్ అవైలబుల్ ఉండడం వల్ల మనం ఏంటంటే సొంతగా వంట చేసుకోవచ్చు అనమాట. మేమైతే వంట సొంతగా చేసుకుందామని అయితే అనుకున్నాము. సో దానివల్ల మేమే ప్రిపేర్ చేసుకున్నాము. చికెన్ అండ్ బార్బిక్యూ చికెన్, తర్వాత బిర్యానీ అట్లా ప్రిపేర్ చేసుకున్నాము. దానికి సంబంధించిన గ్రాసరీ అంతా కూడా మనం కొనుక్కోవాలి. బట్ వండుకోవడానికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది డూప్లెక్స్ విల్లా లాంటిది. సో లోపల కూడా చాలా బాగుంది అండ్ స్పేషియస్గానైతే ఉంది. మా బాయ్స్ ఏంటంటే ఇంకా మనం బార్బిక్యూ చికెన్ చేసుకుందామని అన్నారన్నమాట. సో బార్బిక్యూ చికెన్ చేసుకోవడానికి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము. క్యాప్సికమ్, ఆనియన్, చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టాము. సీకులో గుచ్చుతున్నాము. గుచ్చి ఇంకా మేమైతే బార్బిక్యూ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చూడాలి ఎట్లుంటుందో టేస్ట్. స్విమ్మింగ్ పూల్ ఒక నైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. చాలా స్పేషియస్గానే ఉంది స్విమ్మింగ్ పూల్. ఈజీగా ఒక 20 మెంబర్స్ అయితే ఫిట్ అయిపోతారు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే చూద్దాము. ఈ గ్లాస్ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైమ్స్ లేచిన వెంటనే ఈ వ్యూ అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. సో పర్ డే వచ్చేసి 12,000 అయితే తీసుకున్నాడు మా దగ్గర. అంటే మేము ఆల్మోస్ట్ 15 మెంబర్స్ అయితే ఉన్నాము.
బానే ఉంది. స్పేషియస్‌గా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ముందు లాన్ ఉంది. ఫెసిలిటీస్ కూడా బానే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ లేదు. సో, నీట్‌గా ఉంటే గనక ఖచ్చితంగా బావుంటుంది. బట్ 12,000 ఏదైతే చార్జ్ చేశారో విచ్ ఈస్ ఫైన్. మా ఎంటైర్ 15 మెంబర్స్‌కి పర్ డేకి వచ్చేసి 12,000 అయితే చార్జ్ చేశాడండి. మేము ఫ్రైడే రోజు వెళ్ళాము. సో, వీక్ డే రోజు ఒక రకంగా ఉంటాయి చార్జెస్. వీకెండ్ రోజు ఒక రకంగా ఉంటాయి. అండ్ డిపెండింగ్ అపాన్ ద పీపుల్ దట్ యాక్చువల్లీ జాయిన్. సో, ఏంటంటే మీరు మాట్లాడుకోండి ముందే. దాన్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోండి. సో, నేను చెప్పిన అమౌంట్‌కి అయితే మీరు ఫిక్స్ కాకండి. మీరు ఇంకా బెటర్‌గా బార్గెయిన్ చేస్తే తక్కువ రావచ్చు. మేబీ ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. బట్ అండర్ 15,000లో ఒక ఎంటైర్ ఫామ్ హౌస్ 15 మెంబర్స్ కంటే కనుక ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనం హైఫై చూసుకుంటే కనుక మీరు సాటిస్ఫై కాకపోవచ్చు. బట్ ఇది రీజనబుల్ ప్రైస్ అనమాట. ఈ విల్లా వచ్చేసి షూటింగ్స్ కూడా ఇచ్చారంట. సీరియల్ షూటింగ్స్కి చాలామంది అయితే వస్తారంట. ఎప్పుడూ బిజీగా ఉంటుందంట. సో, మీరు ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక ప్లాన్ చేసి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఈ క్రికెట్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. సో, మనకి ఇక్కడ క్రికెట్ బాక్స్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాం ఎలా ఉందనేది. లెట్స్ గో అండ్ చెక్. ఓకే. సో, మనమైతే మెహర్ ఫామ్కి వచ్చాం కదా. యాహ్! సో, నీ ఒపీనియన్ ఏంటి అండ్ నీ రివ్యూ ఏంటి? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావో ఒకసారి చెప్పు. చాలా స్పేషియస్‌గా ఉంది ఈ ఫార్మ్ హౌస్. సో, వి ఆర్ హావింగ్ లైక్ బాక్స్ క్రికెట్ ఉంది దీంట్లో. వాళ్ళే బ్యాట్ అండ్ బాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. వాటర్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేసిర్రు. హ్మ్. ఆహ్, మనకి హౌస్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. స్పేషియస్ కిచెన్, హాల్ స్పేషియస్‌గా చాలా స్పేషియస్ ఉంది. సో, 3 బెడ్‌రూమ్స్ ఉంటది. చాలా నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. సో, వన్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్ అవైలబుల్‌గా లేదు. ఓకే. అదొక్కటి తప్ప మిగతా ప్లేస్ అంతా కూడా చాలా చిల్ అవ్వడానికి చాలా బావుంటది. ఓకే. సో, ఫైనల్లీ యూ ఆర్ హ్యాపీ? యెస్. ఓకే. గ్రేట్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారుగా నా వీడియో. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ అండి. సో, ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.